నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. వీరోళ్ళమ్మ తల్లి చరిత్ర. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో కొలువై ఉన్న సంబరాన్ని భోగి పండుగనాడు ప్రారంభించి 4 రోజులు ఘనంగా జరుపుకుంటారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరున్న ఈ తల్లి తీర్థానికి అనపర్తి ప్రాంతవాసులే కాకుండా దూరప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కాని ఈ తల్లి అసలు రూపం చాలా మందికి తెలియదు. ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహానికి కుడివైపున క్రింద ఆయుధాలు ధరించిన ఒక స్త్రీమూర్తి గుర్రం అధిరోహించి ఉంటుంది. ఆమె అసలైన వీరోళ్ళమ్మ తల్లి విగ్రహం. వీరోళ్ళమ్మ తల్లి ఎలా వెలసిందో ఆలయ కమిటీ సభ్యులు పడాల సురేష్ కుమార్ రెడ్డి వివరించారు. అనపర్తి గ్రామదేవత శ్రీ 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 వీరులమ్మ అమ్మవారి చరిత్ర తెలుసుకున్నాం. అసలు ముందు ఈ అనపర్తి అనే గ్రామం ఏంటి అన్నది ముందు తెలుసుకుంటే, అనపర్తి అంటే 13వ శతాబ్దంలో రెడ్డి రాజులైన అనవోత రెడ్డి గారిచే పాలించబడిన గ్రామం అనమాట. ఆయన పేరు మీద అనపర్తికి పేరు వచ్చింది. అనవోత రెడ్డి పాలించిన గ్రామం కాబట్టి అనవోతవరమే కాలక్రమేణా అనపర్తిగా పేరు ప్రసిద్ధి చెందింది. ఈ అనపర్తిని పాలించే గ్రామదేవత శ్రీ 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 వీరులమ్మ అమ్మవారు. అసలు ఈవిడి ఎవరు ఏంటి అన్నది తెలుసుకుంటే, పూర్వం 1800 శతాబ్దంలో సుమారు 1803 ఆ ప్రాంతంలో ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా కరువు విలయతాండవం చేసేదన్నమాట. విలయతాండవం చేయడంతో జనం ఇక్కడి నుంచి ఒక సంపన్న కుటుంబమైన ద్వారంపూడి కుటుంబం మరియు ఈ గ్రామంలో ఉన్న జనం అందరూ కూడా ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయారు నల్గొండ ప్రాంతానికి. ఆ ప్రాంతం కొంచెం అప్పుడులో సుభిక్షంగా ఉండడంతో ఇక్కడ నుంచి అందరూ కూడా వారి బంధుమిత్రులు ఉన్న ప్రాంతాలకి గట్రా వలస వెళ్ళిపోయారు. అలా వలస వెళ్ళిపోయిన తర్వాత రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ సార్ అద్దర్ కాటన్ పుణ్యవాణి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టడంతో ఈ ఏరియాలో వరదలు తగ్గడం, భూమి అంతా కూడా మునిగిపోయిన భూమి అంతా పైకి రావడం, ఈ అన్ని జనానికి విషయం ఈ ప్రాంతం అంతా ఈ వరద అంతా క్లియర్ అయిందన్న విషయం తెలుసుకున్న తర్వాత ఈ వలస వెళ్ళిపోయిన గ్రామస్తులందరూ కూడా మళ్ళీ తిరిగి గ్రామానికి రావడం మొదలుపెట్టారు. అందులో పూర్వం వలస వెళ్ళిపోయిన కుటుంబంలో ఒక సంపన్న కుటుంబమైన ద్వారంపూడి కుటుంబం కూడా తిరిగి వెనక్కి వచ్చారన్నమాట. ఇప్పుడు 1834 సంవత్సరంలో వారి తిరిగి వెనక్కి వచ్చేసి వారి భూములను ఇసుక మట్టి వీటితో వరదల వల్ల మేటేసిన భూమిని స్వాధీనం చేసుకుని పంట పండించుకునే ప్రయత్నంలో ఉండగా ఒకరోజు నాగలతో ఆ భూమిని దున్నుతున్న సమయంలో నాగలకి ఒక శిల ఏదో తగిలింది. ఒక రాయి ఏదో తగిలితే ఆ రాయి ఏంటి అనేసి పక్కకి తీసి చూడగా అది ఒక శిల అన్నమాట. ఈ శిల మీద కొన్ని మార్మికమైన చిహ్నాలు, అందులో ఒక గుర్రం పైన ఒక స్త్రీమూర్తికి ఖడ్గం పట్టుకుని ఉండడం, ఆ స్త్రీమూర్తికి ఇరుపక్కల సేవకులు సేవ చేస్తూ ఉండడం, ఇది చూసి ఇదేదో దేవతకి సంబంధించిన విగ్రహంగా భావించే వాళ్ళు ఆ రోజు గ్రహణం, ఈ గ్రహణం రోజు ఇదేదో దొరకడం అంటే ఇదేదో అమ్మవారికి సంబంధించింది, ఇది ఏదైనా తప్పు ఏమో అన్న ఉద్దేశంతో వారు మళ్ళీ ఎక్కడైతే ఈ శిల దొరికిందో ఆ ప్రాంతంలో గొయ్యి తవ్వి మళ్ళీ భూమిలో పాత పెట్టేసి ఇంకా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నమాట. చెప్పకుండా వారి కార్యక్రమాల్లో నిమగ్నం అవడం, తర్వాత వారు పట్టిన పనల్లా కూడా విజయం జరగడం, పట్టిందల్లా బంగారం అవడం. సో వారు ద్వారంపూడి గంగిరెడ్డి గారు వారి మనవడైన ద్వారంపూడి చంద్రెడ్డి గారికి మన పొలంలో ఏదో ఒక దేవతకి సంబంధించిన చిహ్నం ఒకటి ఉన్నది, అది మనకి ఎప్పుడైతే దొరికిందో ఆ దొరికిన తర్వాత నుంచి మనం ఏది పట్టినా కూడా పట్టిందల్లా బంగారం అవుతుందని చంద్రెడ్డి గారికి వారి తాతగారు గంగిరెడ్డి గారు చెప్పారు అన్నమాట. ఇది తెలుసుకున్న గంగిరెడ్డి గారు ఈ విషయం తెలుసుకున్నారు. తర్వాత వారి కార్యక్రమంలో నిమగ్నమైన ఆయనకి సుమారు 1935 సంవత్సరంలో వారి పొలం దున్నుతుండగా 1935 సంవత్సరం కనుమ రోజు జనవరి 15 ఆ రోజు కనుమ రైతుల పండుగ అవడంతో వారి పొలంలో పనిచేసే సామగ్రిని అది పూజ చేయడం, పశువులకు పూజ చేయడం కోసమని చంద్రెడ్డి గారు చేలోకి వెళ్ళి ఆ గట్టు మీద నిలబడి చుట్టూ ఉన్న రైతులతో రైతు కూలీలతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ ఉండగా ఏదో మెత్తటి దాన్ని ఏదో తొక్కాను అన్న ఫీలింగ్తో ఆయన వెనక్కి తిరిగి చూసుకుంటే అది తీరా ఆయన తొక్కింది ఏంటంటే ఒక సర్పం. ఆ సర్పాన్ని చూసి ఆయన కంగారు పడి స్పృహ తప్పి పడిపోతారు. ఈ పరిస్థితిలో ఉన్న ఆయన్ని చూసిన చుట్టూ ఉన్న రైతులు అందరూ కూడా చంద్రెడ్డి గారు పావును దొరికారు, పాము ఆయన్ని పగబడుతుంది, పావును చంపుదామన్న ఉద్దేశంతో పావును తగులుతూ ఉండగా పాము
పాక్కుంటూ వెళ్ళి గట్టు మీద ఒక మూలన ఉన్న పుట్టలోకి దూరిందనమాట. ఆ పుట్టలోకి దూరిన పావుని వెతికి బయటికి తవ్వి పావుని చంపేయాలనే ఉద్దేశంతో పుట్టను తవ్వగా పుట్టలోంచి ఒక శిల దొరికింది. ఏంటి ఇదని బయట చేస్తే అప్పుడు చంద్రెడ్డి గారు ఆ శిలను చూస్తే వాళ్ళ తాతగారు గంగిరెడ్డి గారు చెప్పిన విషయం గుర్తొచ్చి, ఓహో పూర్వం నుంచి మా తాతగారు ఏదైతే విగ్రహం అని చెప్తా వచ్చారో ఆ విగ్రహం ఇదే అన్న ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి రైతులందరూ కూడా ఒక చెట్టు దగ్గర పెట్టి పూజించడం మొదలుపెట్టారు. ఈ దొరికిన విగ్రహం గురించి క్షణాల్లో ఊరంతా కూడా ప్రచారం అయిపోవడం, గ్రామస్తులు అందరూ కూడా అక్కడికి రావడం, వచ్చి దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ పూజలు చేస్తూ ఉండగా వారు కోరిన కోరికలన్నీ కూడా చక్కగా తీరడం, అందరూ కూడా అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంది. ఆ విగ్రహం మీద ఒక స్త్రీమూర్తి గుర్రం మీద కూర్చొని ఉండడం, చేతిలో కత్తి ఉండడం, ఇవన్నీ కూడా విజయానికి చిహ్నం కింద కనిపించి ఆ స్త్రీమూర్తికి అందరూ కూడా కలిసి వీరులకు అమ్మగా భావించి వీరులమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఆ వీరులమ్మ ఈరోజు మనం ఈ జాతర అన్నీ చేసుకునే వీరుళ్ళమ్మ కాలక్రమేణా వీరులమ్మ కింద మారడం, ఈరోజు మనం ఎంత సంబరం జరుపుకుంటున్న సంబరం కూడా అంతా ఆవిడికి సంబంధించింది.